కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు విజయం సాధించారు అంటే పాండవులే. చేజేతులారా ఓడింది ఎవరు అంటే కౌరవులు అంటారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా కౌరవుల ఓటమికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన కారణం అనుమానం. దుర్యోధనుడి అనుమానమే కౌరవుల ఓటమికి కారణమైంది. అనుమానం ఎవరి మీదనో కాదు, కౌరవుల గురువైన ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామపై. దీనికి కారణం శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు మాయావి, క్షణాల్లో ఫలితాలను తారుమారు చేయగల దిట్ట. ఆయుధం చేపట్టకుండానే తన యుక్తితో కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించేలా చేయగలిగాడు. యుద్ధానికి ముందు సంధి కోసం శ్రీకృష్ణుడు కౌరవ సభకు వెళ్ళగా అక్కడ అవమానం జరుగుతుంది. రాజ్యంలో సగభాగం ఇవ్వకున్నా కనీసం 5 ఊర్లైనా ఇవ్వాలని శ్రీకృష్ణుడు కోరుతాడు. దానిని సుయోధనుడు ససేమిరా అనడంతో పాటు కనీసం సూది మొన మోపినంత భాగమైనా ఇవ్వడం జరగదని శ్రీకృష్ణుడికి చెప్పేశాడు. సుయోధనుడు ఆ విధంగా మాట్లాడటానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి అశ్వత్థామ. ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ కౌరవుల పక్షాన నిలబడనున్నాడు. అందులోనూ సర్వ సైన్యాధ్యక్ష బాధ్యతలను ఆయన అప్పగించాలని అప్పటికే నిర్ణయమైంది. ఈ విషయాన్ని గ్రహించిన జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు తన మాయను ప్రదర్శించాడు. రాయభారం చేసేందుకు వెళ్లిన శ్రీకృష్ణుడు సభలో ఆసీనుడైన అశ్వత్థామను పక్కకు పిలుస్తాడు. పెద్దవాడు, పైగా అందరికీ కావలసిన వాడు రమ్మని పిలిస్తే ఎలా వెళ్లకుండా ఉంటాడు? అందున కుర్యోధుడు సయోధనుడికి వరుసకు బావ కూడా. పిలిచిన వెంటనే అశ్వత్థామ శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళాడు. ఆయనతో మెల్లగా మాట్లాడుతూ తన ఉంగరాన్ని కిందకు జారవిడుస్తాడు కన్నయ్య. సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్న సుయోధనుడు ఈ తతంగాన్ని ఓ కంట కనిపెడుతూ ఉంటాడు. అశ్వత్థామ కిందకు వంగి ఉంగరాన్ని తీసిన సమయంలో శ్రీకృష్ణుడు ఆకాశం వంక తేరిపారగా చూస్తాడు. అశ్వత్థామ కూడా ఆకాశం వంక చూస్తూ కన్నయ్య చేతికి ఉంగరాన్ని తొడుగుతాడు. అప్పటికే కోపంగా గమనిస్తున్న దుర్యోధనుడిలో అనుమానం మొదలవుతుంది. అశ్వత్థామను సర్వసైన్యాధ్యక్షుడిగా నియమిస్తే కౌరవుల పక్షాన ఉంటూనే పాండవులను గెలిపించే ప్రయత్నం చేస్తాడని భావించి ఆయనకు ఆ పదవిని కట్టబెట్టకుండా మరొకరికి అప్పగిస్తాడు. శ్రీకృష్ణుడు ఏం మాట్లాడాడు, అశ్వత్థామ ఏం సమాధానం చెప్పాడు అన్నది తెలుసుకోకుండానే సుయోధనుడు ఈ నిర్ణయం తీసుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది. 17 రోజుల్లో కౌరవ పక్షాలన ఉన్న సైన్యం చాలా వరకు నాశనమవుతుంది. ఇక 17వ రోజున దుర్యోధనుడికి భీముడికి మధ్య భీకర పోరు జరుగుతుంది. ఆ పోరులో దుర్యోధనుడి కాళ్లకు బలమైన గాయాలు కావడంతో కూలిపోతాడు. ఆ సమయంలో అక్కడికి అశ్వత్థామ వస్తాడు. సుయోధన, ఎందుకు ఈ పని చేశావు? నన్ను సర్వసైన్యాధ్యక్ష పదవిలో ఉంచినట్టయితే కౌరవులు విజయం సాధించేవారు కదా అంటాడు. సుయోధనుడు నవ్వి, నువ్వు కౌరవ పక్షాన ఉన్న పాండవులకు సాయం చేస్తానని, పాండవుల విజయం కోసం పనిచేస్తానని శ్రీకృష్ణుడికి మాటిచ్చావు, నిన్నెలా నమ్మేది అని అంటాడు దుర్యోధనుడు. కౌరవేంద్రుడు చెప్పిన మాటలు విని అశ్వత్థామ ఆశ్చర్యపోతాడు. నేనెప్పుడు మాటిచ్చాను? శ్రీకృష్ణుడితో నేను మాట్లాడింది విన్నావా అని ప్రశ్నిస్తాడు. ఎలా ఉన్నావు, బాగున్నావా అని మాత్రమే అడిగానని, కింద పడిన ఉంగరాన్ని తీసి చేతివేలికి తొడిగానని, కానీ నీవు దానిని తప్పుగా అర్థం చేసుకుని అనుమానంతో నన్ను పక్కన పెట్టావని, దాని ఫలితం ఇలా ఉందని అంటాడు. అనుమానం కలిగితే వెంటనే అడిగేయాలి. అలా కాకుండా మనసులోనే పెట్టుకుంటే అదే పేను భూతమై మనల్ని కబలించేస్తుంది. నీ అనుమానంతో కౌరవుల సంహారం జరిగింది. నీ అనుమానంతో నిన్ను నమ్మి నీ పక్షాన నిలిచిన రాజులు అంతమయ్యారు. సైన్యం తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అనుమానమై ఇంతటి ఘోర కలికి కారణమైందని అంటాడు అశ్వత్థామ. అప్పటికే కుంగిపోయిన సుయోధనుడు అశ్వత్థామ మాటలతో మరింత కుంగిపోతాడు. కుమిలి కుమిలి రోధిస్తాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.